నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ అనుష కుమల్. ముందుగా మనం మనుషుల్లాగా మాట్లాడుకుందాం. ఇంట్రొడక్షన్ అయిన తర్వాత నేను అసలు విషయాలు మాట్లాడతాను. పూర్వం రోజుల్లో గానీ మన చుట్టూ ఎవరికన్నా ఏదన్నా అన్యాయం జరిగినా, వాళ్ళ ఇంట్లో ఏదన్నా మరణం జరిగితే మనమంతా మనం కనీసం ఒక శ్రద్ధాంజలి ఘటించడం, వాళ్ళకు మంచి మాట చెప్పడం, వాళ్ళకు భోజనం పంపించడం, లేకపోతే ఓదార్పు మాటలు చెప్పడము ఒకప్పుడు మనుషులుగా మనం బతికినప్పుడు ఇవన్నీ మనం ఆచరించేవాళ్ళం. ఇప్పుడు సంహవ్ ఎందుకో మనం మానవత్వం చచ్చిపోయిందేమో అనిపిస్తోంది కొందరు విషయంలో. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఈ పార్టీకి మీకు అర్థమయ్యే ఉంటుంది. దాదాపు ఒక 5-6 రోజులుగా, ఆల్మోస్ట్ ఒక వారం రోజులుగా మీడియా ఛానల్స్ గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాయి. రకరకాల థంబ్నెయిల్స్ చెప్పి వండి వారుస్తున్నాయి న్యూస్ ని. డాక్టర్ అనన్య మైనంపల్లి మరణ వార్త గురించి. సో ఇది చెప్పడానికి చాలా బాధగా ఉంది. ఆవిడ ఎవరో కాదు, మోటివేషనల్ స్పీకర్ రజిత మైనంపల్లి గారి కూతురు. అందరికీ తెలిసిందే. తను ఎన్నో వీడియోల్లో తన కూతుర్ల గురించి, తన కుటుంబం గురించి తను చెప్తూ ఉంటారు. ఆవిడ తెలియని వ్యక్తి ఉండరు అంటే నమ్మశక్యం కాదేమో. ఎందుకంటే పర్సనల్ గా మేము యాంకర్స్ గా ఆవిడతో వీడియోలు చేసినప్పుడు మీరు ఇప్పుడు కూడా ఆవిడ కమెంట్స్ అన్ని చదివితే, ఆడవాళ్ళ నుంచి కానీ మగవాళ్ళ నుంచి కానీ ఎవరి నుంచే, నా పిల్లలు పెద్దల నుంచి కూడా ఆవిడకి అన్ని పాజిటివ్ కమెంట్స్ మాత్రమే వస్తాయి. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇది మళ్ళీ మీరు చెక్ చేసుకోండి. అంత ప్రజాదరణ పొందిన వ్యక్తి ఇంట్లో ఒక విషాదం జరిగి ఆవిడకు బాధ కలిగితే, ఎవరినైతే ఇన్ని రోజులు గెస్ట్ గా పిలిచి కూర్చోబెట్టుకుని ప్రజలకు ఇలాంటి మంచి మంచి మాటలు చెప్పించారో అవే మీడియా సంస్థల వ్యక్తులు ఇదే వార్తని, ఒక విషాదకరమైన వార్తని ఏ విధంగా సెన్సేషన్ చేశారో కూడా ప్రజలకు అర్థమవుతోంది. చెప్పుకోవడానికి యాజ్ ఎ జర్నలిస్ట్ గా నాకు కూడా చాలా సిగ్గుగా, బాధగా అనిపిస్తోంది. ఎందుకంటే రాసిన వాళ్ళు కూడా మా తోటి మీడియా మిత్రులే. సో ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టినప్పుడు, చూసినప్పుడు పర్సనల్ గా చాలా హర్టింగ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ గా ఆ విషయం జరిగినప్పుడు మా అందరికి తెలిసి కూడా మేము చాలా ఓర్చుకున్నాం. దాని గురించి మాట్లాడాలా వద్దా, ఎలా ఏంటి అన్న సంశయంలో మేముంటే, డైరెక్ట్ గా ఒక న్యూస్ రాగానే దాన్ని సంచలనం చేసేద్దాం, వైరల్ చేసేద్దాం. అంటే దాని పూర్వ పరాలు మనకు అవసరం లేదు, డీటెయిల్స్ అవసరం లేదు, ఆ వ్యక్తి గురించి అవసరం లేదు, అక్కడ ఏం జరిగింది, ఆ మనిషి బతికున్నారా లేదా కూడా అవసరం లేదు. మనకు కావాల్సింది ఒక థంబ్నెయిల్, దాంతో వచ్చే వ్యూస్, మనకు వచ్చే సెన్సేషన్, అంత మాత్రమే అన్నట్టుగా కొందరు వ్యక్తులు బిహేవ్ చేసిన కర్మకి మాలాంటి జర్నలిస్టులు అందరూ కూడా సిగ్గుపడాల్సిన సిచ్యువేషన్ ఈ రోజు వచ్చింది. ఎందుకంటే ఆ పర్సన్ కూడా ఎవరో కాదు, మన ఇంట్లో ప్రతిరోజు మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే, మనం టీవీ ఓపెన్ చేస్తే కనబడే వ్యక్తి. మీ అక్క గురించి, తల్లి గురించి, చెల్లి గురించి, వాళ్ళు ఉండాల్సిన విధానాన్ని గురించి, వాళ్ళకి జరుగుతున్న అన్యాయం గురించి, తాను ఆ బాధని ఎలా అయితే ఫీల్ అవుతుందో అలా చెప్పే మనిషి ఇంట్లో ఒక ప్రాబ్లం వస్తే మనం ఆవిడకి చూపించిన మన కనీస కృతజ్ఞత ఇది. ఎందుకంటే నేను ఇప్పుడు కొన్ని థంబ్నెయిల్స్ గురించి మాట్లాడతాను. పర్సనల్ గా ఆవిడ నా గెస్ట్ మాత్రమే అయినా కూడా ఒక సోదరి లాంటి ఫీలింగ్ మాకు. తను చెప్పే విషయాలు ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తాయి, మమ్మల్ని కాదు చూసే జనాలను కూడా ఇన్స్పైర్ చేస్తాయి. అలాంటి వ్యక్తి మీద రజిత మైనంపల్లి కూతుర్ని ఎవరు చంపారు, లేడీ డాక్టర్ ప్రాణం తీసిన రీల్స్, ఇది వీళ్ళు పెట్టిన థంబ్నెయిల్స్. అది చూసి ఆ తల్లిదండ్రులు గాని, చూసే జనాలు గాని ఎంత క్షోభకు గురవుతారు ఒకసారి మీరు ఆలోచించారా? ఒక 2 వ్యక్తులు నిలబడి ఇదే రీల్ గురించి, తను దూకినప్పుడు చూసిన రీల్ చూస్తే మాకందరికి గగురు పొడిచింది ఒళ్ళు. అలాంటి రీల్ గురించి దాన్ని ఆపి పాజ్ చేసి, ఇలా రౌండ్ అప్ చేసి, అసలు ఎలా డైవ్ చేయాలి, నీళ్ళలో దూకితే ఎలా దూకాలి, దూకితే ఎలా సేఫ్ గా ఉంటారు, తను చేసిన మిస్టేక్ ఏంటి అని కొందరు దాన్ని ఎలా అంటే ఒక వీడియోని పోస్ట్ మార్టం చేస్తున్నారు. ఇది మనం నేర్చుకున్న జర్నలిజం, మనం చూపిస్తున్న జర్నలిజం, జనాలకి మనం చూపిస్తోంది. ఇంకా కొందరైతే మరీ దిగజారిపోయి, నేను ఈ మాట చెప్పకూడదు, ఎన్నో సందర్భాల్లో చూసాం. ఒక కూతురికి ఏదన్నా జరిగి, రీసెంట్ న్యూస్ కూడా చూసాం, ఒక కూతురు చనిపోయిందని విన్న తండ్రి గుండె ఆగిపోయింది న్యూస్ లో చూసి. ఇలాంటి న్యూస్లు చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? కొంచెం ఆలోచించారా మీరు అలాంటి థంబ్నెయిల్స్ పెట్టినప్పుడు? ఇంకా బాధాకరమైన విషయం ఏంటి అంటే, తను ఎప్పుడైతే నీళ్లలో కొట్టుకుపోయిందో, తల్లిదండ్రులు హుటాహుటి, నా కుటుంబ సభ్యులు అందరూ పరిగెత్తి అక్కడ ఉండి వెతుకుతూ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న టైంలో, అలాంటి టైంలో పేరెంట్స్ బాధ ఎలా ఉంటుంది? అయ్యో మా కూతురు ఎక్కడో ఒక దగ్గర ఉండుంటదే, తనకి స్విమ్మింగ్ వచ్చు, ఎక్కడైనా చిక్కుకుపోయిందేమో, తనని కాపాడడానికే కదా గజయితగా వెళ్ళింది. మీరెవరు దాని గురించి డిక్లేర్ చేసేసి దొరికిన అనన్య డెడ్ బాడీ అంట రాసేశారు ముందే. తన
తను ముందు రోజు అందులో దూకి తెల్లారి అంత రెస్క్యూ ఆపరేషన్ అంతా జరిగి సాయంత్రం ఎప్పటికో గాని తన పాదోదయం వీళ్ళకి దొరికితే పొద్దున్నే స్టార్ట్ చేశారు. దొరికిన డెడ్ బాడీ దానికి పోస్ట్ మార్టం పూర్తి. వీళ్ళతో దగ్గరుండి చూసినట్టుగా తెలుసుకున్నట్టుగా. కనీసం జర్నలిజం అంటే మేము ఇన్నేళ్ళుగా మేము మెయిన్ మీడియాలో నేను పనిచేశాను, పెద్ద పెద్ద సంస్థల్లో పనిచేసి మేము నేర్చుకున్న విలువలు ఏంటంటే ఒక న్యూస్ వచ్చింది అంటే దాని వెనక కొంత టీం పనిచేస్తుంది. అసలు ఏంటి, ఎక్కడున్నారు, సరే వాళ్ళు కాకపోయినా వాళ్ళ బంధువుల నుంచి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని కనీసం ఎలా ఉంది, ఇది వాస్తవాన్ని ప్రజలకి తెలియజేసేది మీడియా. అవాస్తవాలను రుద్ది సెన్సేషన్ చేసి వ్యూస్ పెంచుకునేదాన్ని జర్నలిజం అనరు ఎక్కడ కూడా. ఇది చెప్పడానికి నాకు సిగ్గుగా ఉంది. సో ఈ విషయాలన్నీ కూడా చూసి వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని ఈ రోజు నేను ఇక్కడ రజిత మైనంపల్లి గారి ఇంటికి వచ్చాను. ఈ పరిసరాలన్నీ చూశాను, విన్నాను, వాళ్ళతో మాట్లాడాను. పర్సనల్ గా అసలు డాక్టర్ అనన్య ఏంటి అన్నది మీకు ఇప్పటి వరకు తెలియని వ్యక్తులు మాత్రమే చేశారు ఈ వీడియోస్ అన్ని. అనన్య కుటుంబ సభ్యులు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, క్షమించాలి ఫస్ట్ మిమ్మల్ని డిస్టర్బ్ చేసే సిచ్యువేషన్ నిజంగా లేదు, కానీ మీడియా ముఖంగా అసలు జరిగిన వాస్తవం ఏంటో చెప్పించే ప్రయత్నం చేస్తున్నాం. సో పర్సనల్ గా అసలు డాక్టర్ అనన్య ఏంటి అన్నది అందరూ వెతుకుతున్న ప్రశ్న. తన గురించి ఒక 4 ముక్కలు చెప్తారా? తప్పకుండా అండి. నేను అనన్య వాళ్ళ మామయ్య. చిన్నప్పుడు నా చేతిలో పెరిగిందండి. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు షీఈ్ లైక్ ఎన్ ఏంజెల్. మీ అనూష గారు చెప్పినట్టు తను చెయ్యని పని అంటూ లేదు. చిన్నప్పటి నుంచి ఒక డాన్స్ అయినా ఒక ఏదైనా యాక్టివిటీ అయినా ఎవలాగా అందరూ కామ్గా ఉన్న వాళ్ళందరినీ ఒక యాంగ్జైటీగా తీసుకురావడానికైనా సంతోష పెట్టడానికైనా తను చేయని ప్రయత్నం లేదు. అలాంటి అనన్య అర్థాంతరంగా అలా యాక్సిడెంటల్గా చనిపోయినందుకు మేము ఎంతో ఆల్రెడీ స్ట్రగుల్ అవుతున్నాము. అది పట్టించుకోకుండా ఇప్పుడు తను చెప్పినట్టు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పబ్లిసిటీ కోసము ఆ బ్యాడ్ న్యూస్ చెప్పడం అనేది చాలా విషాదకరంగా ఉన్నది. ఇది నిజంగా చెప్పాలనంటే ఇంత మూర్ఖత్వంగా బిహేవ్ చేస్తారని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఇది ఇంతకంటే ఎక్కువ నేను ఇప్పుడు ఏం చెప్పలేనండి. మా వదన గారికి అమ్మా, ఇప్పుడు అనన్య గారు నేను అంటే రజిత గారు చెప్తూ ఉండేవాళ్ళు, తను ఎవరికన్నా ప్రాబ్లం వచ్చినా ఇంటి సభ్యులకైనా బయట వాళ్ళకైనా ఒకే విధంగా రియాక్ట్ అవుతుంది. తను ఎంతో ఇలా తను చేసే చారిటీస్ గురించి మేము చూసాము, మేము కళ్ళారా చూసాము, విన్నాం. మీరేం చెప్తారు? తను చిన్నప్పటి నుంచి ఇద్దరిది ట్విన్స్. బర్త్డేస్ కి అనాథ శరణాలయాలలో చేసుకోవడం వాళ్ళకు అలవాటు. పెద్దగా అయిన తర్వాత కూడా వైజాగ్లో గీతంస్లో షీ డిడ్ హర్ మెడిసిన్. అక్కడ కూడా రెగ్యులర్గా షీ యూస్ టు గో టు ఆన్ హర్ బర్త్డేస్. అండ్ అక్కడ బ్లైండ్ స్కూల్ ఫర్ ద బ్లైండ్, అక్కడ వాళ్ళ పిల్లల బర్త్డేస్ కానీ పోయి సెలబ్రేట్ చేసుకోవడము, వాళ్ళకి క్లాసెస్ కౌన్సిలింగ్ కానీ క్లాసెస్ తీసుకోవడము, గేమ్స్ ఆడించడము హాలిడేస్ అప్పుడు. అంటే వాళ్ళందరికీ ఒక మెమరీస్ ఇవ్వడానికి. అంటే ఈవెన్ దో దే కుడ్ సీ హర్, తను ఎంటర్ అయితే పిల్లలు దే యూస్ టు ఫీల్ హర్ ప్రెజెన్స్, హర్ ఎంట్రన్స్. సో దట్ ఈస్ హర్ క్యారెక్టర్ అండ్ హర్ పర్సనాలిటీ. రీసెంట్లీ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ ఏదో మొక్కుకుందంట 250 ఫుడ్ ప్యాకెట్స్ పంచుతాను అని. సో ప్రొద్దున 7:30కి బయలుదేరింది ఇక్కడ కొంపల్లి నుంచి. ఐ లివ్ ఇన్ బంజారా హిల్స్, ఎమ్మెల్యే కాలనీ, రోడ్ నెంబర్ 12. 7:38 ఆల్మోస్ట్ 12 hours తర్వాత వచ్చింది రాత్రి నా దగ్గరికి. బసవ తారకం దగ్గర ఫుడ్ ప్యాకెట్స్ పంచితే రెగ్యులర్ గా ఉంటారు, తీసుకునే వాళ్ళు ఉంటారు. ఒక వెహికల్లో తీసుకొస్తే క్యూలో ఉండి నీకు 10 minutes అయిపోయే పని, పొద్దంతా ఏం తిరిగినావే అంటే ఇక్కడ 3 పూటల్లో రెగ్యులర్ గా దొరుకుతుంది అత్తమ్మ వీళ్ళకి ఫుడ్. అవసరం ఉన్న వాళ్ళని వెతుక్కుంటూ ఇది వెళ్ళింది. సో ఇంకంతకంటే ఎక్కువ నా కోడల గురించి నేను ఏమీ చెప్పలేను. నాట్ ఓన్లీ విత్ ద బ్లైండ్ స్కూల్, ఇక్కడ ఆదిలాబాద్ దగ్గర రిమోట్ ఏరియాస్కి స్కూల్స్కి గోయింగ్ అండ్ స్పెండింగ్ టైమ్ విత్ దెమ్. మీకు పిక్చర్స్ ఇస్తాను, ద లవ్ అండ్ ఎఫెక్షన్ ఆ పిక్చర్స్లో కనపడుతుంది. అట్లా పిల్లల్ని దగ్గరికి తీసుకోవడం. దాని ఏజ్ ఈజ్ వెరీ యంగ్, 26+. ఆ ఏజ్ వాళ్ళకి అంత యాక్సెప్టెన్స్, అంత షేరింగ్ ఆఫ్ లవ్. అట్ ద సేమ్ టైమ్ షీ రిసీవ్ సో మచ్ ఆఫ్ లవ్. అండ్ తను ఇట్లా భయపడకుండా పెరిగింది కాదు, పేరెంట్స్ అట్లా పెంచిన వాళ్ళు కాదు. వాట్ హ్యాపెండ్ ఈజ్ అన్ యాక్సిడెంట్. సో అది అందరికి దట్స్ నాకు ఒక బాధ. తన గురించి తప్పు అనుకోవద్దు, అది అట్లాంటి అమ్మాయి కాదు.
అండ్ పేరెంట్స్ పెంపకం కూడా అట్లా కాదు. వైజాగ్లో తను హాస్టల్లో ఉండనప్పుడు వాళ్ళ పేరెంట్స్ని పెట్టి మా వదిన 4 years ఇల్లు తీసుకొని ఉంచింది. అంటే ఫ్రెండ్స్తో ఉంటారు ఇప్పుడు వాళ్ళు చాలా మంది, కానీ అట్లా కూడా కాదు. సో అంతా కేర్ తీసుకొని దిస్ ఇస్ ద ఫస్ట్ టైం హర్ మదర్ అగ్రీ